నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న మునిమోక్షం అనే గ్రామం వద్ద ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ మైనింగ్ మాఫియా పూర్తి స్థాయిలో గత కొన్ని నెలలుగా మైనింగ్ మాఫియా ఇక్కడ పూర్తి స్థాయిలో కెమెరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన రాయల్టీ ఏమాత్రం కట్టకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు మైనింగ్ మాఫియా అనేది చేస్తున్నాం. చూస్తున్నాం మనం ఈ రాళ్లను, ఇవి ఫింగాని పాత్రలకు వాడతారు. ఫింగాని పాత్రలకు అదే విలువైన పాత్రలు తయారు చేయడానికి పూర్తి స్థాయిలో వాడతారని చెప్పుకోవచ్చు. వీటిని క్వార్జ్ అని కూడా అని అంటారు. మనం చూసాం షాద్నగర్ సమీపంలోని ఎల్లికట్ట గ్రామం వద్ద కూడా ఇటువంటి కొన్ని 20 ఏళ్ల క్రితము ఇలాంటి క్వార్జ్ రాళ్లను ఆ గ్రామస్తులతో పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకోకుండా రాళ్లను పూర్తి స్థాయిలో బూడిద రూపంలో తయారు చేసేందుకు కూడా వాళ్ళంతా ఆ రోజు పనిచేసినందుకు గ్రామంలోని ఆ రోజు గ్రామ పెద్దలంతా పూర్తి స్థాయిలో ఆ క్వార్జ్ ఏదైతే పొడి ఉంటుందో ఆ పొడి పూర్తి స్థాయిలో శ్వాస ఆడకపోవడంతో చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవి అప్పట్లో 20 ఏళ్ల క్రితము అసెంబ్లీ సమావేశాలలో కూడా పూర్తి స్థాయిలో చర్చకు రావడం జరిగింది. ఇది షాద్నగర్ సమీపంలోని ఎల్లికట్ట వద్ద. అయితే ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ ఏదైతే నియోజకవర్గంలోని బుద్ధారం సమీపంలో మునిమోక్షం అని ఉంటుంది. మునిమోక్షానికి గ్రామంలో మైనింగ్ 3 ఎకరాల్లో మైనింగ్ మాఫియా తన ఈ రాళ్లను పలువురాలను పూర్తి స్థాయిలో హైదరాబాద్ తరలించుకుంటూ డబ్బు పూర్తి స్థాయిలో అంటే డబ్బు వసూలు చేస్తామని చెప్పుకోవచ్చు. ఈ ఫింగానికి పార్ట్ అంటే ఈ రాళ్లకు పూర్తి స్థాయిలో విలువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. ప్రతిరోజు 2 లారీలు తరలించే ఏదైతే అధికారుల లెక్కల ప్రకారం అనధికారికంగా ఎన్నో రాళ్లు తరలిపోతాయి అని కూడా ఉంటారు. ప్రస్తుతం మన వద్ద ఈ ఏదైతే మునిమోక్ష ఫింగాని అంటే ఈ క్వార్జ్ కి సంబంధించిన సైట్ ఇన్ఛార్జ్ తో మాట్లాడదాం. ఒకసారి చెప్పు మిత్రమా, ఏం పేరు నీ పేరు? ఆ రూమ్ లో మాట్లాడదాం, నాకేం ఇబ్బంది లేదు మాట్లాడడానికి. అడుగుదాంపా, అడుగు చూపించడానికి నీకు రాయల్టీ చూపిస్తారా? రోజు అనేది ఏముండదనా, ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క వెళ్తుంటాయి బండ్లు. ఒక రోజు 2 వెళ్తుండొచ్చు, ఒక రోజు 5 వెళ్తుండొచ్చు, క్వాలిటీని బట్టి. ఒక రోజు నడవకపోవచ్చు, నడిచిన రోజు నడుస్తుంది, నడవని రోజు నడవదు. ఓకేనా? ఇంకేమగలను. ఎమ్మెల్యే మీకు ఏమవుతాడు? ఎమ్మెల్యేకు పర్సనల్ నా నువ్వు ఎందుకని అడిగిన క్వశ్చన్ కి చెప్తున్నా అంతే. వేరే ఎమ్మెల్యే బంధువు అవుతారా? మా పర్సనల్ విషయంలో అంతే. సరే, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయితే ఉన్నారు. ప్రస్తుతము మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసనసభ తన మిత్రుడు సందీప్ కు బాబాయ్ అని చెప్పడం జరిగింది ఇంతకుముందే మన మిత్రుల వద్ద. ఏదేమైనప్పటికీ మైనింగ్ అనేది ఒక మాఫియా అనేది ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, క్వార్జ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నేను పట్టుకుంటామా అన్న, మీరు చెప్పే సమాధానం ఒకసారి వీడియో ఇది కూడా తీయండి. వీడియో తీయండి, నేను కూడా వీడియో తీస్తా. తీయండి అన్న. మీరు రాయల్టీ లేకుండా వెళ్తుందన్నారు కదా, ప్రతి బండికి నేను రాయల్టీ ఉంటది, మీకు ప్రతిది పేపర్ చూపిస్తాను. ఓకే, ప్రతి లారీకి ఒక లెక్క ఉంటది అంటారు. మనం చూసాము ఇసుకలో ఎలాంటి అక్రమాలు జరుగుతాయనేది తెలుసు మనకు. ఇసుక 2 ఇసుకలు పంపించాలనుకుంటే 4-10 లారీలను కూడా పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మునిమోక్షం వద్ద ఉన్నాము. మునిమోక్షం వద్ద ఏదైతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి బంధువు అని చెప్పారో తను కూడా మన వీడియోలో కూడా తను తీయడం జరుగుతుంది. తీయని మంచిదే, ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ మొత్తం వ్యాపారము ఏ విధంగా నడుస్తుంది, ఇలాంటి క్వార్జ్ కి సంబంధించిన వ్యాపారాలు ఏ విధంగా జరుగుతాయో కూడా మనకు తెలుసు. సో ఇక్కడ సుమారు అంటే కాంగ్రెస్ నేతలా లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలా, ఇంకో పార్టీకి సంబంధించిన నేతలా, ఏ నేతలైనా సరే కానీ వ్యాపారం అనేది సక్రమం అనేది వ్యాపారం ఎప్పుడు ఉండదు. వ్యాపారం చేయడమే అక్రమం అన్నప్పుడే వ్యాపారం చేస్తుంది. సక్రమంగా కొనసాగించినప్పుడు వ్యాపారం అనేది కొనసాగదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది వయా 1 టౌన్ మీదకి వెళ్ళి అదే విధంగా భూత్పూర్ మీదుగా హైదరాబాద్ కి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో కొందరు నేతలు ఉన్నాయి. ఈ నేతలు ప్రతి నెల ఈ నెల నుంచి స్టార్ట్ కాబోతుంది. ప్రతి నెల 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఈ హన్వాడకు సంబంధించిన నేతలకు ఇవ్వాలని కూడా ఒప్పందం కూడా కుదిరింది. ఈ నెల 1వ తారీఖు నుంచి ఆ ఒప్పందాలు అయితే జరిగిన ఆ ఒప్పందాల ప్రకారము ఏ పార్టీకి సంబంధించిన నేతలు అనేది మనం చాలా రహస్యంగా చెప్పడం. ఎందుకంటే అంత తొందర పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలు ముట్టిన తర్వాత ఆ నేతలకు ఎవరైతే ఉన్నా ఆ నేతలకు ఈ నెల నుంచి 2 లక్షల వరకు ఒప్పందాలు కూడా కుదురుకునే మాటలు కూడా జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. అవి ఈ నెల నుంచి కూడా ముట్టబోతున్నాయని కూడా చెప్పవచ్చు. మునిమోక్షం నుంచి మన తెలుగు కోసం మీ మధు. చెప్పు, ఏంది అదే ఇప్పుడు అక్కడ మైనింగ్ జరుగుతుంది కదా, ఏంటి పరిస్థితి అక్కడ? గ్రామ పంచాయతీ కానీ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీ కానీ రాయల్టీ కట్టిండ్రు ఇప్పటివరకు
అంటే మైనింగ్ వాళ్ళ నుంచి అయితే మా అకౌంట్లోకి అయితే నేను వచ్చిన తర్వాత రాలేదు. మీరు ఎన్ని రోజులు 6 అయింది? months అవుతుంది. 6 months అయింది. అంటే నాకు తెలిసి మైనింగ్ వాళ్ళకి వెళ్తుందేమో, అక్కడ నుంచి మా అకౌంట్లోకి జమ అవుతుంది అంటారు కానీ ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే రాలేదు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చిందా అట్లా మైనింగ్ చేసుకోవచ్చని? నేను రీసెంట్గా వచ్చిన, నాకు తెలియదు. ఎన్నెళ్ళు అయింది వచ్చి? ఇచ్చిండ్రు సార్. ఇచ్చింటేనే మైనింగ్ వాళ్ళు ఏం పేరు? పర్మిషన్ వాళ్ళు ఇస్తారు కదా. నీ పేరేం పేరు? పర్మిషన్ వాళ్ళు మైనింగ్ డిపార్ట్మెంట్ చేస్తారు. నీ పేరేం పేరు మిత్రమా? నా పేరు రమేష్.